ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఈ ప్రాంతంలో అభిమానంతో ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు నిధుల నియామకాల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఇట్లాంటి చర్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి వాళ్ళు చేసినటువంటి అన్ని అక్రమాలను బయటపెడతామని చెప్తున్నారు. ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. రోడ్డుపై కూర్చొని ఇవాళ కేసీఆర్ హాజరైనటువంటి సందర్భంలో కేసీఆర్ కి పార్టీ పరంగా పూర్తిగా మేమున్నామనేటువంటి భరోసానిస్తూ ఇవాళ ఆయన తెలంగాణ ప్రజల కోసం చేసినటువంటి అనేక చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను ఇవాళ సమర్థించాల్సింది పోయి అనవసరంగా దాంట్లో గుడ్డు మీద వెంట్రుకలు పీకేటువంటి పనిచేస్తా ఉన్నారు. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేటువంటి పనిచేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం జరిగినా ఇట్లాంటి చర్యలు ఎన్ని జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని చెప్తున్నారు. దాదాపు 11 గంటలకు మొదలైనటువంటి విచారణ ఇంకా కొనసాగుతా ఉంది. ఇంకా ఒక గంట సేపు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే మనతో పాటు చెప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం అయింది. కాళేశ్వరం నీటితో చెప్పదండి నుంచి కోదాడ దాకా సస్యశ్యామలం కాలేటువంటి గ్రామాల్లో ఏం చెప్తారు? విచారణ కేసీఆర్ని పిలిచి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం దీన్ని అసలు చెప్పాలన్నటువంటి మాటలతో చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ దేవుడు, తెలంగాణ మహాత్మా కేసీఆర్ను ఇట్లాంటి చర్యలు తీసుకోవడం కనుక మీరేం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పగబట్టి కక్షపూరితంగా ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేరలేక ఒక అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అయ్యండి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? ఆ తుమ్మిడి హట్టి దగ్గర ఎందుకు మరి వీళ్ళు కట్టాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? ఎందుకు చేతగాలేదు? పర్మిషన్లు తీసుకురాలేదు, ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదు. కేసీఆర్ గారు మరి 3.5-4 సంవత్సరాలలో దేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చి అసలు పోరాటమే తెలంగాణ పోరాటమే, తెలంగాణ అస్తిత్వమే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి అదే నినాదంతో కొట్లాడినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే వెంటనే మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని దేశానికి ఒక రోల్ మోడల్, ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కళ్ళుండి చూడాలనేటువంటి కాంగ్రెస్ కబోదులు మరి ఆ కుట్రతో ఇవాళ కేసీఆర్ గారి మీద చేస్తున్న ఆరోపణలు, నిందారోపణలు తప్ప, బదనాం తప్ప వేరే ఏం కూడా లేదు. ఇవాళ ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి మరి 65 ఏళ్లుగా గోదావరి పోతున్నటువంటి సందర్భంలో చూస్తూ వదిలిపెట్టిన తప్ప ఆ నీళ్లను తరలిద్దామనేటువంటి సోయిలేని నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అనేక మంది ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేశారు. కానీ కేసీఆర్ గారు మాత్రం 3.5-4 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ యొక్క తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కమిషన్ల పేరుతో మరి వాళ్ళకి ఎట్లా సిగ్గులేదు? ఇవాళ 80,000 కోట్ల 90,000 కోట్ల ప్రాజెక్టుని ఇవాళ 1,00,000 కోట్ల అప్ప అనేటువంటి ఒక సిగ్గు లేకుండా సిగ్గుమాలిన